వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాపై శాసనమండలి చైర్మన్ విచారణ చేపట్టారు. మోషన్ రాజు ఎదుట ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ విచారణకు హాజరయ్యారు. గతంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన జయమంగళం వెంకటరమణ తన రాజీనామాను ఆమోదించాలంటూ మరోసారి చైర్మన్ ను కోరారు. వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాపై శాసనమండలి చైర్మన్ విచారణ చేపట్టారు. మోషన్ రాజు ఎదుట ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ విచారణకు హాజరయ్యారు. గతంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన జయమంగళం వెంకటరమణ తన రాజీనామాను ఆమోదించాలంటూ మరోసారి చైర్మన్ ను కోరారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు ఇచ్చిన నోటీస్ మేరకు ఈ రోజు విచారణకు వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ విచారణకు హాజరయ్యారు. తాను రాజీనామా చేసి సంవత్సరం పైగా అవుతోందని, వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని చెప్పి మరోమారు వెంకటరమణ చైర్మన్ ను కోరడం జరిగింది. తన రాజీనామాను ఆమోదించాలని ఇప్పటికే పలుమార్లు మండలి చైర్మన్ ను కోరినప్పటికీ ఈ రోజు కూడా మరొకసారి ఆయన కోరడం జరిగింది. ఏడాది అయిపోతుంది తన రాజీనామా చేసి, కాబట్టి తక్షణం తన రాజీనామాను ఆమోదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై ఇప్పటికే జయమంగళ వెంకటరమణ హైకోర్టుకు వెళ్లడంతో దీనిపై తక్షణం వెంటనే నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు కూడా ఆదేశించింది. అయినప్పటికీ కూడా చైర్మన్ దీనిపైన ఇంకా ముందుకు సాగదీస్తుండటంతో నేడు మరొకసారి విచారణకు హాజరైన జయమంగళ వెంకటరమణ తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని మరొకసారి కోరడం జరిగింది. ఇదే విషయాన్ని విచారణకు వెళ్తూ కూడా రాజీనామా వెంటనే ఆమోదించాలని కోరుతానని చెప్పి జయమంగళ మీడియా ప్రతినిధులతో కూడా చెప్పి వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అయితే అనేక మార్లు విచారణకు హాజరైనప్పటికీ కూడా రాజీనామాను ఆమోదింప చేసుకోవడంలో ఎందుకు ఆమోదించడం లేదని ఆయన చైర్మన్ అడుగుతాను, లేని పక్షంలో మరొకసారి న్యాయస్థానంలో తన వాదన వినిపిస్తానని కూడా ఆయన చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సత్య.